అంటే సిరీస్ కూడా ఇప్పుడు మేడం ఇప్పుడు అంటే చిరంజీవి సార్ బిడ్డే ఆల్రెడీ మీ బిడ్డ అయితే ఒకటి పెట్టింది పింక్ ఎలిఫెంట్ అని. మళ్ళీ ఇది బాస్కు కదా సార్, ఇది గోల్డ్ బాస్కు. అంటే ఏదైనా ఎవరైనా గోల్డ్ బాస్కులో పెట్టుకుంటారు, కానీ బాస్కే గోల్డ్ ఇది. అవును, బంగారు పెట్టెలో బంగారం కాదు. మేడం మంచిగా పెట్టింది సుష్మిత మేడం. అయితే మీరు వాళ్ళు పైసలు పెడుతురని మీరు యాక్షన్ చేస్తురా, మీరు చేస్తురని వాళ్ళు పైసలు పెడుతురా? నాకు సంబంధం లేదు. మా హనీ పాప వాళ్ళ చాలా అదంటే తను ఇటువైపు ఎప్పుడో చూసుండాలి మా యాక్చువల్ హనీ పాప అంటే మా సుస్మిత. కానీ ఏదో కొంచెం జీవితంలో పెళ్ళైన తర్వాత బోల్డ్ని బాధ్యతలు ఉంటాయి, పిల్లల్ని పెంచాలి. సో పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత తను షీ స్టార్టెడ్ చేజింగ్ హర్ డ్రీమ్. ఓకే, నేను ఒక మంచి ప్రొడ్యూసర్ అవ్వాలనే ఆలోచన నాకు నచ్చింది. ఎందుకంటే పెళ్ళైన వెంటనే రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసుకొని మళ్ళీ తన ఏదైతే తను అనుకుందో ఒక నిర్మాతగా పేరు తెచ్చుకోవాలి, బాగా చేయాలి, మంచి మంచి అంటే ప్రతి వాళ్ళకి వాళ్ళదంటూ ఒక మంచి ఐడియా ఉంటుంది. దానికి మనం కరెక్ట్ వాతావరణం క్రియేట్ చేయాలి. సో చిరంజీవి గారు కూడా మంచి అట్మాస్ఫియర్ ఇచ్చారు మానికి. తను సక్సెస్ఫుల్గా నిర్మాతగా రాణిస్తుంది. నిజమే సార్, అంటే పెద్ద పిల్లలంతా ఇప్పుడు ఏం చేయకున్నా కూడా కాలు మీద కాలు వేసుకొని మంచిగా కూర్చోవచ్చు. కానీ ఏదన్నా చేయాలనే కసి వచ్చిందంటే వాళ్ళు నిజంగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నట్టే. మీరు డెఫినెట్గా చేయాలి. అరే ఇంత తిఫల పడుతురు కదా, కూర్చొని తినేటంత ఉన్నది, అయినా కూడా వాళ్ళు చెమట తీస్తుండ్రు, కష్టపడుతుంది. మన వంతు సాయం అన్నట్టు మీరు కూడా వచ్చి చేసిండ్రు. అంత బిర్జీలు ఉన్నా కూడా ఓ రచ్చ దుమ్ముల తిరిగిండ్రు.